హలో ఎవ్రీవన్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ కిచెన్. ఈరోజు కార్తీక పురాణం 21వ అధ్యాయం నుంచి 30వ అధ్యాయం వరకు కంప్లీట్ చేసేద్దాం. 3 డేస్లో అయితే కంప్లీట్ చేసేసాం కార్తీక పురాణం. ఈ వీడియో స్కిప్ అవ్వకుండా చూసినట్లయితే మీకు 30 డేస్లో చదవాల్సిన కార్తీక పురాణం 3 డేస్లో కంప్లీట్ చేసాము. ఈరోజు లాస్ట్ డే అండి. కంపల్సరీగా ఒకరోజు కూడా చదవకపోయినా ఈ 3 డేస్లో వీడియోస్ చూసినట్లయితే మీకు ఒక్క రోజులో అయినా సరే కార్తీక పురాణం చదివిన పుణ్యం అనేది దక్కుతుంది. అయితే ఈరోజు అపార్ట్మెంట్ వాళ్ళందరం కలిసి వనభోజనాలకి అయితే వెళ్ళాము. ఎక్కడికి వెళ్ళాము, ఏ దేవుడి దర్శనాలు చేసుకున్నాము అనేది వీడియోలో చూసేద్దాం. అదేవిధంగా ఇంకా మేము ఏ విధంగా ఎంజాయ్ చేసాము అనేది వీడియోలో చూసేద్దాం. వీడియో స్కిప్ అవ్వకుండా చూడడానికి ట్రై చేయండి. అదేవిధంగా కార్తీక పురాణ స్టోరీస్ కూడా వింటూ ఉండండి. అధ్యాయము పురంజయుడు కార్తీక ప్రభావం నెరంగుట. ఈ విధంగా యుద్ధమునకు సిద్ధమే వచ్చిన పురంజయునకు కాంబోజాది భూపాలకులు భయంకరమైన యుద్ధము జరిగిన. ఆ యుద్ధంలో రధికునితోను, అశ్వసైనికునితోను, గజ సైనికునితోను, పదాతి సైనికులతోనూ, ముల్లులు మల్ల యుద్ధ నిపుణులతోనూ, ఖడ్గ గద బాణ పరాశు మొదలగు ఆయుధాలను ధరించి కొనుచు, హుంకరించుచు, సింహనాదములో చేసుకొనుచు, శూరత్వ వీరత్వములు చూపుకొనుచు, బేరి దుందుబులు వాయించుకొనుచు, శంఖములు పూరించుకొనుము. ఉభయ సైన్యములు విజయకాంక్షులై పోరాడిరి. ఈ రణభూమి నెందు చూచినాను విరిగిన రథపు గుట్టలు, తెగిన మొండెములు, తలలు, చేతులు, ఆహాకారంతో దీనావస్థలను వినిపిస్తున్న అక్రందనలు, పర్వతాల వలె పడి ఉన్న ఏనుగులు, గుర్రములు, కళేబరములు, ఆ యుద్ధమున వీరత్వము చూపి చచ్చిపోయిన ప్రాణులను తీసుకెళ్లడానికి దేవదూతలు పుష్పక విమానముపై వచ్చిరి. అటువంటి భయంకరమైన యుద్ధంను సూర్యాస్తమయం వరకు జరిగినది. కాంబోజాది భూపాలుర సైన్యము చాలా నష్టపోయిను. అయినను 3 అక్షహీనులున్న పురంజయుని సైన్యమునెల అతి సహవాసముతో పట్టుదలతో ఓడించినది. పెద్ద సైన్యమున్నను పురంజయునికి అపజయమే కలిగెను. దానితో పురంజయుడు రహస్య మార్గమును శత్రువుల కంటపడకుండా తన గృహానికి పారిపోయిన. బలోపేతమైన శత్రురాజుల రాజ్యమును ఆక్రమించుకున్నారు. పురంజయుడు విచారంతో సిగ్గుతో దుఃఖించుచుండెను. ఆ సమయంలో వశిష్ఠులు వచ్చి పురంజయుని ఓడించి, రాజా, మొన్న ఒకసారి నీ వద్దకు వచ్చితిమి. నీవు ధర్మాన్ని తప్పినవు. నీవు చేస్తున్న దురాచారాలను అంతులేవు. ఇదికనైనా సన్మార్గుడివై ఉండుమని హెచ్చరించి, అప్పుడు నా మాట నానలేదు. భగవంతుని సేవింపక ప్రవర్తుడివై ఉన్నందున ఈ యుద్ధమున ఓడి రాజ్యమును శత్రువులకు అప్పగించితి. ఇప్పటికైనా నా మాటలు ఆలకింపుము. జయాపజయాలు దైవాధీనములు ఏరింగియో నీవు చింతతో కృంగిపోవుటేలా. శత్రురాజుల యుద్ధములో జయించి నీ రాజ్యమును నీవు తిరిగి పొందవలనన్న తలంపు కలదేని నా హితోపదేశములు ఆలకింపుము. ఇది కార్తీక మాసము. రేపు కృతికా నక్షత్రంతో కూడిన పౌర్ణమి గాన స్నాన జపాది నిత్య కర్మలు ఆచరించి దేవాలయంకు వెళ్ళి దేవుని సన్నిధిని దీపారాధన చేసి భగవన్నామస్మరణం చేయుచు, నాట్యము చేయుచు ఇట్లా నచ్చిన వారు నీకు పుత్ర సంతతి కలుగుతుంది. అంతేకాక శ్రీమన్నారాయణ సేవించిన వాళ్ళ శ్రీహరి మిక్కిలి సంతోషమంది నీ శత్రువులను దునుమాడుటకు నీకు చక్రాయుధమును కూడా ప్రసాదించును. కనుక రేపు అట్లు చేసిన ఎడల పోగొట్టుకున్న రాజ్యము తిరిగి పొందగలవు. నీవు అధర్మ ప్రవర్తుడువై సహవాసము చేయుట చేతగాదా నీకి అపజయము కలిగినది గాన లెమ్ము. శ్రీహరిని మదిలో తలచి నేను తెలియ చేసినట్ల చేయుమని హితోపదేశం చేసెను. అపవిత్ర పవిత్రో వా నానావస్థాదం గతోపిహ యః స్మర్య తుండరీకాక్షం స బాహ్య భయంత్యార శుచి. 21వ అధ్యాయము 21వ రోజు పారాయణ సమాప్తము. ఓం నమ శివాయ. 22వ అధ్యాయం పురంజయుడు కార్తీక పౌర్ణమి వ్రతము చేయుట. మరల అత్రి మహాముని అంగస్త్యునికి ఇట్లా చెప్పదోడగెను. పురంజయుడు వశిష్ఠుల వారు చెప్పిన ప్రకారము కార్తీక పౌర్ణమి రోజున శుచి అయి దేవాలయమునకు వెళ్ళి శ్రీ మహానారాయణుని షాడోపచారములతో పూజించి, శ్రీహని గానం చేసి, సాష్టాంగ నమస్కారం చేసి, సూర్యోదయం కాగానే నదికి పోయి స్నానం ఆచరించి తన గృహమునకు కరిగెను. అట్టి సమయంలో విష్ణు భక్తుడగు ఒక వృద్ధ బ్రాహ్మణుడు మెడ నిండా తులసి మాలలు ధరించి పురంజయుని సమీపించి, రాజా, విచారింపుకుము. నీవు వెంటనే చెల్లాచెదురైన నీ సైన్యంను కూడా తీసుకొని యుద్ధ సన్నద్ధుడివై నీ శత్రు రాజులతో పోరు సల్పుము. నీ రాజ్యము నీకు దక్కును అని దీవించి అదృశ్యుడయ్యను. ఇతడెవరో మహానుభావుని వలెనున్నాడు అని ఆ వృద్ధుని మాటలు నమ్మి యుద్ధ సన్నద్ధుడై శత్రురాజులతో ఘోరముగా పోరాడెను. దెబ్బతిని క్రోధంలో ఉన్న పురంజయుని సైన్యము దాటికి శత్రురాజుల సైన్యము నిలవలేకపోయినవి. అదియునుగాక శ్రీమన్నారాయణ పురంజయునికి విజయానికి అన్ని విధములా సహాయపడెను. అంతయు శ్రీమన్నారాయణ మహిమయే గదా.
ఆ యుద్ధంలో కాంబోజాది భూపాలు ఓడిపోయి పురంజయ రక్షింపుము రక్షింపుము అని కేకలు వేయుచు పారిపోయి పురంజయుడు విజయము పొంది తన రాజ్యం తిరిగి సంపాదించెను. శ్రీమన్నారాయణి కటాక్షము పాత్రులైన వారికి శత్రుభయము కలుగుతుందా? విషం త్రాగినను అమృతమే అగును. ప్రహ్లాదునకు తండ్రి విషాన్ని ఇవ్వగా శ్రీహరి అని ప్రార్థించి త్రాగగా అమృతమైనదే కదా. శ్రీహరి కటాక్షం వలన సూర్యచంద్రులున్నంత వరకును ధ్రువుడు చిరంజీవియే కదా. హరినామస్మరణ చేసిన వారికి శత్రు మిత్రుడగును. అధర్మము ధర్మముగా మారును. దైవానుగ్రహం లేని వారికి ధర్మమే అధర్మమగును. త్రాడు పామై ఖర్చును. కార్తీక మాసం అంతయు నది స్నానమోచరించి దేవాలయంలో జ్యోతిని వెలిగించి దీపారాధన చేసినచో సర్వ విపత్తులను పటాపంచలగును. అన్ని సౌఖ్యములు సమకూరును. విష్ణుభక్తి కలిగి శ్రద్ధతో వ్రతమాచరించు వారికి ఏ జాతి వారికైనా పుణ్యము సమానం. బ్రాహ్మణ జన్మమెత్తి సకల శాస్త్రములు చదివి కూడా విష్ణుభక్తి శూన్యమైనచో శూద్ర కులముతో సమానమగును. వేదాధ్యయనమునరించిన దైవ భక్తి కలవాడై కార్తీక వ్రతమానుష్ఠాన తత్పరుడై వైష్ణవోత్తముని హృదయ పద్మమున భగవంతుడు గోండును. సంసార సాగరముద్ధరించుటకు దైవభక్తియే సాధనము. జాతిభేదంతో నిమిత్తము లేదు. విష్ణుభక్తి ప్రభావము వర్ణనాతీతము. వ్యాసుడు, అంబరీషుడు, శౌనకాది మహర్షులు మరెందరు రాజాదిరాజులు కూడా విష్ణుభక్తిచే ముక్తి నొందిరి. శ్రీహరి భక్తవత్సలుడు సదా పుణ్యాత్ములను కంటికి రెప్పవలె కాపాడుచున్నను. ఎవరికైనాను శక్తి లేని ఎడల వారు తమ ద్రవ్యము వెచ్చించి అయినా సరే మరి ఒకరి చేత దాన ధర్మము వ్రతములు చేయించవచ్చును. శ్రీహరి భక్తులకు అన్యోన్య సంబంధికులు. అందువలన లోకపోషకుడు భక్తరక్షకుడై ఆదినారాయణుడు తన భక్తులకు సదో సంపదలను నొసంగి కాపాడుచుండెను. నారాయణుడు సర్వాంతర్యామి. 1000 సూర్యభగవానుల తేజస్సు కలవాడు. నిరాకారుడు, నిర్వికల్పుడు, సత్యానందుడు, నిరాజాక్షుడు. 14 లోకములకు తన కుక్షి ఎందుండుకొని కాపాడుచున్న ఆది నారాయణుడు. అటువంటి శ్రీ మహావిష్ణు అతి ప్రీతికరమైన కార్తీక మాస వ్రతంను భక్తి శ్రద్ధలతో ఎవరు చేయుదురో వారి ఇంట శ్రీ మహావిష్ణువు లక్ష్మీ సమేతుడై వెలయగలడు. ఆ ఇల్లు సిరి సంపదలతో కలకలలాడును. కార్తీక మాసంలో శుచియే పురాణ పఠనం చేసినచో పితృదేవతలు సంతసించరు. వారి వంశమంతయు తరించును. ఇది ముమ్మాటికి నిజం. 20వ అధ్యాయము 22వ రోజు పారాయణ సమాప్తము. ఓం నమః శివాయ. అధ్యాయము శ్రీరంగ క్షేత్రమును పురంజయుడు ముక్తి నొందుట. అగస్త్యుడు మరల అత్రిమహర్తిగాంచి ఓ మునిపుంగవ విజయమందిన పురంజయుడు ఏమి చేసెనో వివరింపు అని అడుగనగా మహాముని ఇట్లు చెప్పి కుంభసంభవ పురంజయుడు కార్తీక వ్రతం ఆచరించిన ప్రభావం అసమాన బలోపేతుడి అగ్నిశేషము శత్రుశేషము ఉండకూడదని తెలిసి తన శత్రురాజాన్ని అందరినీ ఓడించి నిరాకాటంగా తన రాజ్యంను ఏలుచుండని తన యొక్క విష్ణుభక్తి ప్రభావం వలన గొప్ప పరాక్రమవంతుడు, పవిత్రుడు, సత్యనిత్య తత్పురుషుడు, నిత్యానందదాత, భక్త ప్రియాది తేజోవంతుడు, వేదోంగతమై ఉండెను. మరియు అనేక శత్రువులను జయించి దశ దిశల తన అఖండ కీర్తిని ప్రసరింపచేసెను. శత్రువుల సింహ స్వప్నమై విష్ణు సేవదుందురుడై కార్తీక వ్రత ప్రభావంను కోటి పడగెత్తే అరిషడ్వర్గములను కూడా జయించిన వాడై ఉండెను. ఇన్ని ఏళ్ళ అతడిప్పుడు విష్ణు భక్తేశ్వరుడు సదాచార సత్పురుషులతో ఉత్తముడై రాణించుచుండెను. అయినను తనకు తృప్తి లేదు. ఏ దేశంన, ఏ కాలంన, ఏ క్షేత్రంన ఏ విధంగా శ్రీహరిని పూజించిన కృతార్థుడు అగుదునా అని విచారించుచుండగా ఒకనొక నాడు అశరీరవాణి పురంజయ కావేరి తీరంన శ్రీరంగ క్షేత్రం ఉన్నది. దానిని 2వ వైకుంఠం అని పిలిచెదరు. నీవచటకేగి శ్రీరంగనాథ స్వామిని అర్చించుము. నీవి సంసార సాగం దాటి మోక్ష ప్రాప్తి నొసంగుదు అని పలికెను. అంతటా పురంజయుడు ఆ శరీరవాణి వాక్యములు విని రాజ్యభారము మంత్రులకు అప్పగించి సపరివారంగా బయలుదేరి మార్గ మధ్యంలో ఉన్న పుణ్యక్షేత్రం దర్శించుచు ఆయా దేవతలను సేవించుచు పుణ్య నదులలో స్నానం చేయచు శ్రీరంగం చేరుకొని అక్కడ కావేరీ నది 2 పాయలే ప్రవహించుచుండగా మధ్యనున్న శ్రీరంగనాథాలయము శేషశయనంపై పవలించి ఉన్న శ్రీరంగనాథుని గాంచి పరమశమంది చేతులు జోడించి దామోదర, గోవింద, గోపాల, హరే కృష్ణ, వాసుదేవ, అనంత, అచ్యుత, ముకుంద, పురాణ పురుష,
హృషికేశ ద్రౌపదిమాన సంరక్ష దీన జన భక్తపోష ప్రహ్లాద వరద గరుడధ్వజ కరివరద పాహిమాం రక్ష్మాం దాసోహం పరమాత్మ దాసోహం అని విష్ణు స్తోత్రమును పఠించి మాసం వంతు శ్రీరంగమునందే గడిపి తదుపరి సపరివారంగా అయోధ్యకు బయలుదేరును. పురంజయుడు శ్రీరంగనాథ స్వామి సమక్షము కార్తీక మాసంలో చేసిన వ్రతముల మహిమ వలన అతని రాజ్యమందరి జనులందరూ సిరి సంపదలతో పాడి పంటలతో ధనధాన్యాలతో ఆరోగ్యాలతో నుండిరి. అయోధ్య నగరము దృఢతర ప్రకారము కలిగి తోరణ యంత్ర ద్వారములు కలిగి మనోహర గృహ గోపురాదులతో చతురంగ సైన్య సంయుతమై ప్రకాశించి చూడని అయోధ్య నగరమందలి వీరులు యుద్ధ నేర్పరులై రాజనీతి గలవారై వైరి గర్భ నిర్భేదుకులై నిరంతరము విజయశీలురై అప్రమత్తులై ఉండిరి. ఆ నగరమందలి అంగనామనులు హంస గజ మీనులు పద్మపత్రాయత లోచనులై నిపుల సోనిత్యము విశాల కటిత్వము సూక్ష్మ మంద్యత్వము సింహకుచ పీనత్వము కలిగి రూపతులనియు శీలవతులనియు గుణవతులనియు ఖ్యాతి కలిగి ఉండిరి. ఆ నగరమందలి వేలయన్రు నృత్య గీత సంగీతాది కళ విశారదులై ప్రౌఢులై వయోగుణ రూపలావణ్య సంపన్నులై సదా మోహన హంసలంకృత ముఖ శోభితులై ఉండరు. ఆ పట్టణ కులంగనలు ప్రతిశుశ్రూష పారాయణలై సద్గురాలంకరణ భూషితాలై చిద్విలాస హల్లోలాస పులకాంకిత శరీరాలై ఉండిరి. పురంజయుడు శ్రీరంగ క్షేత్రంను కార్తీక మాస వ్రతం ఆచరించిన సతీ సమర్థుడై ఇంటికి సుఖముగా చేరెను. పురంజయుని రాక విని పురంజయనాథల మంగళవాద్య తూర్య ధ్వనులతో ఎదురేగి నగర ప్రదక్షిణ చేసి నిజంతపురమున ప్రవేశపెట్టి అతడు ధర్మాభిలాషి అయి దైవభక్తి పరాయణుడై రాజ్యపాలన మొనొచ్చు కొంతకాలం గడిపి వృద్ధాప్యం వచ్చుటకై ఐహిక వాంఛలను వదులుకొని తమ కుమారుని రాజ్యభారమును అప్పగించి పట్టాభిషక్తుని చేసి తాను వానప్రస్థాశ్రమము స్వీకరించి అరణ్యమునికి ఎగెను. అతడు వన ప్రశాంశమందు కూడా ఏటేట విధి విధానముగా కార్తీక వ్రతం ఆచరించుచు కాలక్రమముగా శరీరమగుటచే మరణించి వైకుంఠములకు పోయిన. కావున ఓ అగస్త కార్తీక వ్రత అత్యంత ఫలదానమై మహత్యము కలది. దానిని ప్రతివారును ఆచరించవలని కథ విన్నవారికి చదివిన వారికి వినువారికి కూడా వైకుంఠ ప్రాప్తి కలుగును. త్రయోవింశాధ్యాయము 23వ రోజు పారాయణ సమాప్తము. ఓం నమ శివాయ.